Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. టైర్ 1 హీరోల నుంచి ఒకప్పుడు ఇయర్ కి 2-3 మూవీస్ వస్తూ ఉండేవి. ఎర్లీ 2000 తర్వాత అది ఇయర్ కి ఒకటిగా మారింది. అండ్ ఈ పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత 2-3 ఇయర్స్ కి ఒక సినిమా రావడమే ఎక్కువ అన్నట్టు తయారైంది సిచ్యువేషన్. ఉన్నంతలో కాస్త ప్రభాస్ 6 మంత్స్ కు ఒక మూవీని అందిస్తూ ఇండస్ట్రీని చాలా వరకు సేవ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలా లాస్ట్ ఇయర్ చూసుకుంటే టైర్ 1 నుంచి గుంటూరు కారం కల్కి దేవరా అండ్ పుష్ప 2 మాత్రమే రిలీజ్ అయ్యాయి. సాధారణంగా ఏ పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినా కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో మాత్రం పెద్దగా హైప్ అయితే బిల్డ్ కాకపోవడంతో ఇండియన్ రికార్డ్స్ ని పక్కన పెడితే గేమ్ చేంజర్ కి సమూజ్జీ సినిమాలైనా కొన్నిటినైనా బ్రేక్ చేస్తుందా లేదా అనే డౌట్ అయితే క్రియేట్ అయింది. ప్రస్తుతానికి దేవరా మూవీతో కంపేర్ చేసే రేంజ్ కు వచ్చింది గేమ్ చేంజర్ ఫిల్మ్. వై దేవరా? నాకు ఎన్టీఆర్ అంటే పడదా. గేమ్ చేంజర్ లాంగ్ రన్ లో టాక్ వచ్చి 1000 కోట్లు కొట్టే సత్తా ఉన్నా కూడా దేవరాతోనే పోల్చడం వల్ల నేనేమైనా చరణ్ కి హేటర్నా? ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో మార్కెట్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. RRR కి ముందు ఎన్టీఆర్ చరణ్ మార్కెట్ ఎంత అంటే 90 నుంచి 130 కోట్ల మధ్య ఈజీగా చెప్పేవాళ్ళం. బట్ RRR తర్వాత వీళ్ళ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. దేవరాకి టాక్ సరిగ్గా రాకపోయినా 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అంటే ఎన్టీఆర్ మార్కెట్ ఇది అని చెప్పగలుగుతున్నాం. బట్ ఇప్పుడు చరణ్ వంత్ అయితే వచ్చింది. గేమ్ చేంజర్ కి టాక్ అయితేనా కూడా మినిమం నెంబర్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో గేమ్ చేంజర్ కి కూడా బీట్ చేయాల్సిన కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. మరి వాటిలో ఎన్నిటిని అచీవ్ చేసిందో, బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ నుంచి వద్దాం. నైజాంలో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాలంటే చాలా కష్టం. ప్రస్తుతానికి పుష్ప 2 25 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా టైర్ 1 హీరోల సినిమాలకి ఇప్పుడు 20 కోట్లు అనేది ఇక్కడ బెంచ్ మార్క్ గా మారింది. బట్ గేమ్ చేంజర్ గుంటూరు కారం డే 1 ని కొట్టినా గ్రేట్ గా చెప్పొచ్చు. ఆ సినిమా డే 1 16.5 కోట్ల షేర్ అయితే అందుకుంది. ప్రెజెంట్ టికెట్ హైక్స్ కానీ ఎక్స్ట్రా షోస్ కి కానీ పర్మిషన్ లేదు. సో నైజాం నుంచి పెద్ద నెంబర్ ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నైజాం ఓపెనింగ్స్ లో డే 1 ఎన్నో రికార్డ్స్ పెట్టిన హిస్టరీ చరణ్ కి ఉంది. మరి ఎంతవరకు కలెక్ట్ చేసిందో చూడాలి. ఇక టాక్ వస్తే టైర్ 1 హీరోలకి నైజాం లో ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ అనేది ఇప్పుడు మ్యాండేటరీగా మారింది. ఇప్పటికే RRR కల్కి సలార్ పుష్ప 2 బాహుబలి 2 ఇలా చాలా సినిమాలు ఇక్కడ 100 కోట్లకి పైగా గ్రాస్ పెట్టాయి. చరణ్ సినిమాకి టాక్ వస్తే నైజాంలో నెంబర్స్ ఎలా ఉంటాయో ఇప్పటికే చాలా సార్లు చూసాం. ఇప్పుడు గేమ్ చేంజర్ తో చూడబోతున్నాం. ఇక సీటెడ్ విషయానికి వస్తే ఇక్కడ చరణ్ ఇప్పుడు తన స్టామినా ఏంటో చూపించుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ తో ఈక్వల్ గా టైర్ 1 లో ఇక్కడ క్రేజ్ అండ్ మార్కెట్ ఎవరికైనా ఉందా అంటే ఒక చరణ్ కే ఉందని చెప్పొచ్చు. దేవరా ఇక్కడ డే 1 10 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపెట్టింది. చరణ్ 2019లోనే వినయ విజయరామ సినిమాతో 7 కోట్లకు పైగా షేర్ పెట్టాడు. బట్ అందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ హైర్స్ రూపంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు హైర్స్ ఎంత వస్తాయన్న దాన్ని పక్కన పెడితే మినిమం డే 1 10 కోట్ల షేర్ అయితే టార్గెట్ గా చెప్పొచ్చు. ఇది దేవరాలకు కంప్లీట్ గా మాస్ కమర్షియల్ సినిమా కాకపోవడంతో 8 కోట్ల షేర్ వచ్చినా డీసెంట్ గా చెప్పొచ్చు. ఇక టాక్ వచ్చిందంటే ఫుల్ రన్ లో 30 కోట్ల షేర్ అయితే ఈజీగా పెట్టి తీరాలి. ఇక తెలుగు స్టేట్స్ మొత్తం మీద RRR ఇప్పటి వరకు అన్బ్రేకబుల్ రికార్డ్ గా 74 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ ఉండగా తర్వాతి ప్లేస్ లో 50 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ పుష్ప 2 దేవరా సినిమాలు కంటిన్యూ అవుతున్నాయి. దేవరా ఇక్కడ డే 1 61 పై 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే గేమ్ చేంజర్ 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన చాలా పెద్ద ఫీట్ గా చెప్పొచ్చు. బట్ 40 కోట్లైనా కూడా డీసెంట్ నంబర్. ప్రెజెంట్ ఉన్న బస్ బట్టి 40 కోట్లు కలెక్ట్ చేసిన డీసెంట్ నంబర్. ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలో చరణ్ కూడా ఒకరు. వినయ విజయరామ అప్పట్లోనే 7 కోట్లకి పైగా గ్రాస్ పెట్టింది. ఇప్పుడు గేమ్ చేంజర్ ఈజీగా 10 కోట్లకి పైగా గ్రాస్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 10 కోట్ల మార్క్ దాటిందంటే ప్యూర్లీ చరణ్ మాస్ గా చెప్పొచ్చు. ఇక కేరళ మార్కెట్ ఎంత అనేది ఎవరు కూడా గెస్ చేయలేం. ఎంత వచ్చినా కూడా ప్రసాదంలా తీసుకోవాలంతే. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళ డైరెక్టర్ తెలుగు హీరోతో తీసిన సినిమా కావడంతో 5 కోట్ల గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా మ్యాజిక్ వర్కౌట్ అయ్యి 10 కోట్ల గ్రాస్ టచ్ చేసిందంటే మాత్రం ఎక్సలెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. తమిళ డైరెక్టర్ తెలుగు స్టార్ హీరోతో చేసిన స్పైడర్ ఫిల్మ్ అప్పట్లో డే 1 3 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. సో 5 కోట్ల గ్రాస్ అయితే గేమ్ చేంజర్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నార్త్ విషయానికి వస్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ గేమ్ చేంజర్. డే 1 మినిమం 10 కోట్ల నెట్ పెట్టిందంటే సూపర్ స్టార్ గా చెప్పొచ్చు. టాక్ వచ్చిందంటే ఫుల్ రన్ లో నార్త్ లో ఏ సినిమా అయినా ఎలా కొడుతుందో రీసెంట్ గా చూస్తూనే ఉన్నాం. ఎలానో RRR తో అక్కడ చరణ్ కి మంచి ఫాలోయింగ్ వచ్చింది. చూడాలి మరి ఆ ఫాలోయింగ్ కలెక్షన్స్ గా కన్వర్ట్ అవుతుందో లేదో. ఇక ఓవరాల్ గా చూసుకుంటే డే 1 వరల్డ్ వైడ్ గా 100 కోట్లు అయితే ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. టైర్ 1 హీరోలు పాన్ ఇండియా మూవీ చేస్తే 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయలేకపోవడం రాధేశ్యామ్ అండ్ పుష్ప పార్ట్ 1 విషయంలో మాత్రమే చూసాం. ఫస్ట్ సోలో పాన్ ఇండియా టైమ్ తో ప్రభాస్ అండ్ ఎన్టీఆర్ ఈ ఫీట్ ని అందుకున్నారు విత్ సాహో అండ్ దేవరా ఫిల్మ్స్. సో 120 కోట్ల నుంచి లెక్క స్టార్ట్ అయిందంటే మాత్రం బెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు. ప్రెజెంట్ అయితే సినిమాపై పెద్దగా హైప్ లేదనేది కాదనలేని వాస్తవం. ఇన్ని కండిషన్స్ లో ఇంత లో బుకింగ్స్ తో కూడా ఒకవేళ 100 కోట్ల గ్రాస్ ని కొట్టిందంటే మాత్రం చాలా మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి. చూడాలి మరి వీటిలో ఎన్నిటిని అచీవ్ చేసిందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. గేమ్ చేంజర్ డే 1 వరల్డ్ వైడ్ గా ఎంత నెంబర్ పెడుతుందో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.